ఫారూక్ అన్నా, నంద్యాల ప్రజల కొరకు ప్రాణమిచ్చును మన ఫారూక్ అన్నా. కులం మతం భేదమంటూ చూపని వాడు మన ఫారూక్ అన్నా. శ్రమజీవుల కష్టాలు తెలిసినోడన్నా, కష్టం తీర్చును రన్నా. టీడీపీ జెండా పట్టి నంద్యాల అభివృద్ధి లక్ష్యంగా కదిలినన్నా, జై ఫారూక్ అన్నా. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా. రెపరెపలాడిద్దమా పసుపు జెండా, ఫారూక్ అన్నకు అండా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. సైకిల్ గుర్తుకే మన ఓటు. త్రాగునీటి సమస్యను తీర్చినడన్నా, రోడ్లను వేసినడన్నా. నంద్యాల మున్సిపల్ అభివృద్ధి అంతా ఫారూక్ అన్నదే అన్నా. ముస్లిము మైనారిటీ క్షేమం కోసం కష్టం చేసినడన్నా. రోడ్లు భవనాల నిర్మాణాలెన్నో చేసి చూపినడన్నా. చంద్రన్న పాలనలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఫారూక్ అన్న గెలుపంటే మన గెలుపన్నా. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా. రెపరెపలాడిద్దమా పసుపు జెండా, ఫారూక్ అన్నకు అండా. ఎన్ఎండి ఫారూక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్ఎండి ఫారూక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. వైద్యము విద్య కొరకు పాటుపడతాడు, మన వెంట ఉంటాడు. చంద్రన్న ఆశయాల సాధన కొరకు శ్రామికుడు అయితాడు. రైతన్నల బాగు కొరకు కష్టపడతాడు, క్షేమం కోరుకుంటాడు. నిరుపేదల ఆస్తులకు రక్షణ అయితాడు, స్థలము దానమిస్తాడు. సైకిల్ గుర్తు కోటేసి ఫారూక్ అన్నను గెలిపిద్దాం, అభివృద్ధి సాధిద్దాం. జై టీడీపీ. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా. రెపరెపలాడిద్దమా పసుపు జెండా, ఫారూక్ అన్నకు అండా. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా. రెపరెపలాడిద్దమా పసుపు జెండా, ఫారూక్ అన్నకు అండా. నంద్యాల సెంటర్ లో పసుపు పచ్చ దగదగలో టీడీపీ జెండా పట్టి, జై ఫారూక్ అన్నా. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా. రెపరెపలాడిద్దమా పసుపు జెండా, ఫారూక్ అన్నకు అండా. తెలుగుదేశం జెండా పట్టుకోని, పేదల గుండెల పెట్టుకోని అడుగేసిండన్నా మన ఫారూక్ అన్నా. నంద్యాల ప్రజల క్షేమం కోరి నిస్వార్థ సేవకు అంకితమైన మనిషే చూడన్నా మన ఫారూక్ అన్నా. భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. నమ్మిన ప్రజలకు నేస్తమువే, నంద్యాలకు నువ్వు బిడ్డవునే. కష్టం నష్టం ఏమెదురైనా వెనకడుగేయని ధీరుడమే అన్నా. ఫారూక్ అన్నా మా లీడరు నువ్వేలే. నంద్యాల అభివృద్ధి నీతోనే సాధ్యములే. మా ఓటు మా కోసం ఇక నీకే వేస్తములే. మా నంద్యాల ఎమ్మెల్యేగా నువ్వే ఉండాలే. భాయి భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. జై ఫారూక్ అన్నా, జై జై ఫారూక్ అన్నా. ఫారూక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ఫారూక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. కాలువ ఇది, ఈ కాలువ నీళ్లు అవతల పక్కకు పోయేది, గేట్ దాటి రోడ్డు దాటిపోయేది పొలాలకు. ఆ రోజు అవతల పక్క కూడా ఇరిగేషన్ ఉండేది. కేసీ కెనాల్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళల్లా సంజీవ్ నగర్ ఇల్లు వచ్చిన తర్వాత కాలం మూసుకుపోయింది. మూసుకుపోయిన తర్వాత చాలా చిన్నగా ఉండేది. మళ్ళీ డైనియల్పురంలో మళ్ళీ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి అందరికీ ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకొని ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని చేస్తా ఉన్నారు. డైనియల్పురంలో కూడా కరీంనగర్ కానుకొని మాకు కూడా చాలా ప్రాపర్టీస్ ఉంది. మేము కూడా
కాన్వెంట్ స్కూల్కి ఇచ్చింది మేమే అమ్మినాం. కాన్వెంట్ స్కూల్కి ఆ రోజు కావాలంటే స్కూల్ పెట్టుకుంటామని వాళ్ళు వచ్చి అడిగితే 9 ఎకరాల స్థలం వారికి ఆ రోజు తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చాం. సరే ఏదేమైనా సరే ఈరోజు ఈ కాలనీ చాలా పోస్ట్ కాలనీ, ఇది చాలా రిచ్ కాలనీ. దీనికి సదుపాయాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ సదుపాయాలు చేయడం లే. చేయవలసిన బాధ్యత ఎవరిది? శాసనసభ్యుడిది. అదేవిధంగా ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ లేకపోతే మున్సిపల్ కౌన్సిలరా. మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకోవాల్సింది ఎవరు? చైర్మన్ దృష్టికి తీసుకోవాల్సింది ఎవరు? కౌన్సిలరు ఆధిపత్యం ఎక్కువనా, చైర్మన్ ఆధిపత్యం ఎక్కువనా? ఎవరు ఆధిపత్యంలో మున్సిపాలిటీ నడుస్తూ ఉంది? చైర్మన్ డమ్మీ చైర్మన్. ఆ మైనార్టీ పాపం చాలా పెద్దరాలు కొంతవరకు చేశారు. మళ్ళీ ఏదైనా నారాయణ రెడ్డి ఆయన ఉన్నప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ కాబట్టి నా ప్రాణం చూసి ఈటీసీ పెట్టుడు, హాస్టల్ పెట్టుడు అన్నీ ఇచ్చాడు ఆయన. నేను మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ సంగతి చాలా మంది తెలియవు. కాబట్టి మళ్ళా మేము అధికారం వస్తాం. తప్పకుండా అధికారం వస్తే ఈ ప్రాంతం ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా దత్తత తీసుకొని ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. తప్పకుండా మేము వచ్చిన తర్వాత సరే కౌన్సిల్ గ్రూప్ ఏ రకంగా ఉంటుంది నా చేతుల్లో లేదు, మరి గెలిచిన వారి చేతుల్లో ఉంటుంది. కౌన్సిల్ కూడా మనం ఏ రకంగా నడపాలి, ఎవరంటే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారం లేదు కాబట్టి మనకు ప్రభుత్వం ద్వారా పోయే నిధులు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా సమర్థవంతమైన పరిపాలన జరుగుతుందా లేదని అప్పుడు ఆలోచిస్తాం. మేము అందరం కూర్చొని దాని ఏదైనా సరే దీన్ని మాత్రం డెవలప్ చేస్తాం. ఈ ఏరియాని సబ్ ఏరియా తక్కువ, ఒక డెన్నెల్ పెరిగి ఇక్కడ సబ్ ఏరియా ఉండేది. కానీ కింద ఉండే ప్రియాంక నగర్ ఆనగారు డ్రైనేజ్ చేసి ఎక్కువైపోయినాయి, రోడ్లు తక్కువ అయిపోయినాయి. కొన్ని చోట్ల రోడ్లు ఎక్కువ ఉన్నాయి, డ్రైనేజ్ తక్కువ ఉన్నాయి. ఈ వ్యవస్థలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. దీని ఇళ్లలో సివరేజ్ వాటర్ అంతా ఇళ్ళలోకి వచ్చేస్తా ఉంది. దరిద్రం అంతా వర్షాకాలం తక్కువ ప్రాంతం కాబట్టి వర్షాకాలం బాగా నీళ్ళు వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం అంతా. ఆ రోజు కుండీ నుంచి వస్తే ఈ ప్రాంతం అంతా కింది భాగం అంతా డైనల్పురం, యూనిపురం, కరీంనగర్ అన్ని మునిగిపోయి 4 సార్లు సైనికులు 3 సార్లు 4 సార్లు నీళ్ళు వచ్చేసాయి. చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు లేరు ఈ ఊళ్ళో ఎక్కడ ఉన్నారు మాకు తెలుసు. కానీ ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆ రోజు అందరూ ఆదుకొని తిండి పెట్టి నీళ్ళు పోయినాం. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బైరెడ్డి రాజశేఖర గారు పార్టీ అధ్యక్షుడు గారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు. కాబట్టి నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, నా దగ్గర ఫొటోస్ తిన్నాం. ఎందుకంటే అప్పుడు మీరు లేరు, మిమ్మల్ని అడగాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం అయితే క్రిటిసైజ్ చేసిన అవసరం లేదు. మీరు 2005 తర్వాత వచ్చారు కానీ అందుకు ముందు నేను సమాధానించారు. కాబట్టి సలీం నగర్ ఈ ప్రాంతము బాగా అభివృద్ధి చెందాలా. చాలా తక్కువ ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ద్వారా వర్షాలు రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ అధిక వర్షాలు వస్తే ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయే ప్రాంతం. వీళ్ళ పిల్లలకు తెలిసి ఇక్కడ ఎంత దెబ్బ తిన్నారు ఏమిటో. కాబట్టి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చేయాలి. దత్తత తీసుకోవాలని వదిలేయకూడదు, నమ్ముడు పడాలి. సో ఫరూక్ చెప్పిన వైపు దత్తత తీసుకుంటారంటే చిన్నపిల్లలు రైతులకి వాడు ప్రజలు. కాబట్టి తులసిరెడ్డి గారు చెప్పినట్టు బాధ్యత తీసుకొని మీరు అడగాల, అడుగుని చేయగలుగుతాం. ఎందుకంటే శాసనసభ్యుడు ఏం చేయలేదు, 0. శాసనసభ్యుడు ఏం చేస్తాడు? ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేశాడు? అయినా వచ్చిన సండే రోడ్డు 30 రోడ్లను ఓపెన్ చేసుకుని తన పేరు శిల్ప అని కొనుక్కోను. అది కాదు, అభివృద్ధి చెందాలా. అభివృద్ధి కావాల్సిన ప్రాంతం ఇది, జిల్లాల ప్రాంతం, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. ఇక్కడ మంచి సదుపాయాలు కావాలా. 4 కాలం ఉన్నాయి, ఏం చేస్తారు? 4 కాలం ఉన్నా కూడా నీళ్ళు పెట్టుకోలేకపోయారు, రిజర్వాయర్ లేదు. ఇప్పుడు తాగడానికి నీళ్ళు ఒకసారి ఈ పరిస్థితి దుస్థితి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు తులసిరెడ్డి గారికి ప్రత్యేక ఎందుకంటే వేడి వృత్తా ఉంది, మరి వేరే ప్రోగ్రాం ఉంది, నేను ప్రసాద్ గారు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన నంద్యాలలోని 30వ వార్డు పర్యటన జరుగుతుంది. వార్డులోని నాయకులకు అలాగే ఇక్కడికి వచ్చేసిన ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే ఫిరోజ్ గారికి, జనసేన నాయకులకు, పవన్ కళ్యాణ్ జన సైనికులకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరికీ నమస్కారం. ఈరోజు దీన్ని ఎమ్మెల్యే వారికి సంబంధించిన వార్డు అంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే భార్యనే ఇక్కడ కౌన్సిలర్. ఇక్కడ 2004 నుంచి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఎటువంటి